Garuda Express, an international courier service. జ్ఞాని మూఢుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీ పట్టుదల ధైర్య సాహసాలు వేనోళ్ళ ప్రస్తుతింపదగినవి. నువ్వు సాధించదలసిన కార్యంలో పదే పదే భంగపడుతున్నా నీలో నిరాశ నిస్పృహలు ఛాయామాత్రంగా కూడా కనిపించడం లేదు. తరచి చూస్తుంటే నిన్నే కఠోరమైన కార్యానికి పురుగొల్పిన వాడి కన్నా నువ్వు జ్ఞానివి అనిపిస్తున్నది. లోకం జ్ఞానం మూఢమతుల సమ్మేళనం. ఒక్కొక్కసారి తామున్న స్థాయి భేదాల కారణంగా మూఢుడు జ్ఞానిని శాసించగలడు. ఒక దేశ పాలకుడివైన నిన్ను ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో తిరుగాడే దుస్థితికి పాలు చేసిన వాడు జ్ఞానవంతుడా లేక మూఢుడా అన్న శంక కలుగుతోంది. ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు విరాజిత శర్మ అనే ఒక యువ శిల్పి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చక్రవాకపురాన్ని శశిధరుడనే రాజు పాలించేవాడు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె శంపాలత. ఆమె అందచందాల్లో దేవకన్యలకు సాటి వచ్చేది. ఆనాటి రాచ స్త్రీలు పరపురుషుల కంట పడకూడదనే ఆచారం వల్ల యువరాణి ఎంత గొప్ప సౌందర్యవతో ఆ దేశ పౌరులకు తెలియదు. ఒకనాడు శంపాలత తండ్రితో తన రూపశిల్పం చెక్కించుకోవాలని కోరికగా ఉన్నదని చెప్పింది. రాజు శశిధరుడు సరేనని ఎంతో ప్రయత్నం మీద దేశంలో ఉన్న కొద్ది స్త్రీ శిల్పులను రప్పించి వారి చేత తన కుమార్తె శిల్పం చెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే వారు చెక్కిన శిల్పాలు యువరాణి లావణ్యాన్ని ప్రతిబింబించలేకపోవడంతో ఆమె నిరాశకు గురయ్యింది. ఈ అనుభవంతో రాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఎవరైనా తన కుమార్తెను చూడకుండా శిల్పాన్ని అత్యద్భుతంగా చెక్కిన శిల్పిని తన దేశ ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమిస్తానని దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ సమయంలో దేశ సరిహద్దుల కావలనున్న వజ్రకూటంలోని శిల్ప కళాశాలలో శిల్ప విద్యను అభ్యసిస్తున్న విరాజిత శర్మ చక్రవాకపురంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ ఈ చాటింపు విని చాలా ఆశ్చర్యపోయాడు. విరాజిత శర్మ తండ్రి ప్రకంపన శర్మ రాజస్థాన శిల్పుల్లో ఒకడుగా చాలా కాలం పనిచేసి వార్ధక్యం కారణంగా పదవీ విరమణ చేసినవాడు. విరాజిత శర్మ ఇల్లు చేరుతూనే తాను విన్న రాజుగారి చాటింపు సంగతి చెప్పి, నాన్న, మనిషిని చూడకుండా ఆ రూపురేఖలు వచ్చేలా శిల్పం చెక్కడం ఎలా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే వృద్ధ శిల్పి పెద్దగా నవ్వి, యువరాణిని చూడకుండా ఆమె శిల్పం చెక్కడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ప్రతి శిల్పిని కలవరపరిచేదే, కాదనను. అయితే అసాధ్యాలు సాధ్యమయ్యేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇందుకు మంత్రమో తంత్రమో నేర్వాలి. మన రాజ్యానికి ఆగ్నేయ దిశలో యక్షిణి జాతి వాళ్ళు ప్రతి అమావాస్య నాడు సందర్శించిపోయే ఒక అద్భుతమైన అరణ్య ప్రాంతం ఉంది. ఈ యక్షులు దేవగణాల్లో అందరినీ మించిన మంత్ర తంత్ర కోవిదులు. వాళ్ళ సహాయం పొందితే లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఎల్లుండి అమావాస్య గదా అన్నాడు. మరి వాళ్ళ సహాయం పొందడం ఎలా? యువరాణి శంపాలత రూపశిల్పం చెక్కితే నేనే రాజస్థాన ప్రధాన శిల్పిని కావాలని ఉన్నది అన్నాడు విరాజిత శర్మ. అయితే సాహసించు. నేను ఆస్థాన ప్రధాన శిల్పిని కాలేకపోయినా నువ్వు ఆ స్థానం సంపాదించగలిగితే అంతకన్నా నాకు ఆనంద కారణం ఏమున్నది? ఎంతోమంది మనుషులు ఆ యక్షిణులను ఆశ్రయించి తమ కోరికలను సఫలం చేసుకుంటున్నారని నా చిన్నతనం నుంచి వింటున్నాడు అన్నాడు ప్రకంపన శర్మ. తండ్రి మాటలను ఆశీస్సులుగా అనుమతిగా భావించిన విరాజిత శర్మ ఆ మర్నాటి ఉదయమే ఒక మేలుజాతి అశ్వాన్ని అధిరోహించి ఒక పగలు ఒక రాత్రి ఆగకుండా ప్రయాణం చేసి అరణ్యంలో యక్షులుండే వన ప్రాంతాన్ని సూర్యాస్తమయమవుతుండగా చేరాడు. శర్మకు అక్కడ ఒక పెద్ద కొలను కనిపించింది. అతడు వెంట తెచ్చుకున్న రొట్టెల్లో మిగిలిన వాటిని ఆ కొలను ఒడ్డున కూర్చుని భుజించి తీయని కొలను నీటిని తాగి దాపులనున్న దిరిసెన చెట్లలో ఒక చెట్టు బోదెకు ఆనుకొని బడలిక వల్ల
మరుక్షణం గాఢ నిద్రలోకి జారుకున్నాడు. 1 గంట కాలం గడిచేసరికి విరాజిత శర్మకు ఎవరో కిలకిలా నవ్వడం వినిపించి చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతనికి 2 యువతులు కనిపించారు. వాళ్ళ వస్త్రధారణ, ధరించిన నగల తీరు, అపురూపమైన వాళ్ళ అందచందాలను చూసి శర్మ తప్పక యక్షిణులై ఉంటారనుకున్నాడు. ఆ యువతులు విరాజిత శర్మ కేసి వింత పడుతున్నట్లు 1-2 క్షణాలు మౌనంగా చూసి, మా నవ్వులు మీకు నిద్రాభంగం కలిగించినట్లున్నది, ఏమనుకోకు, ఇంకా 3 జాముల రాత్రి ఉన్నది, ఇంతకు నువ్విక్కడికెందుకు వచ్చినట్లు, నువ్వు గొప్ప సాహసిలా ఉన్నావు అన్నారు. ఆ మాటలతో విరాజిత శర్మకు అంతకు ముందున్న కొద్దిపాటి భయం కూడా పోవడంతో, యక్షిణులకు నమస్కారం, నేను సాహసిని అవునో కాదో గాని శిల్పిని అని, తాను నేర్చిన శిల్ప విద్య గురించి, రాజు తన కుమార్తె శంపాలతను చూడకుండా శిల్పం చెక్కిన వాళ్లకు ఇస్తానన్న పదవిని గురించి చెప్పి, ఇందుకు మీ సహాయం అర్థించగోరి ఈ మహారణ్యానికి వచ్చాను అంటూ మరోసారి యక్షిణులకు నమస్కరించాడు. మనిషిని చూడకుండా వాళ్ళ రూపాన్ని శిల్పంగా చెక్కడం మహాద్భుతమైన విద్య. సరే, నా పేరు చపల, ఈ నా సఖి పేరు చెంచల. మాకు మా శిల్పాలు చెక్కించుకొని ఈ దిరిశన వనానికి అలంకారప్రాయంగా ఉంచాలని ఉన్నది. శంపాలత శిల్పం చెక్కడం పూర్తయ్యాక మా శిల్పాలు కూడా చెక్కాలి, సరేనా అన్నది. అలాగే మీ శిల్పాలు చెక్కుతానని వాగ్దానం చేస్తున్నాను. ఇంతకు ముందుగా యువరాణి శంపాలత రూపం ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా అన్నాడు శర్మ. ఆ వెంటనే చపల చిటిక వేసి ఏదో మంత్రం చదివి, ఇదిగో మీ రాజకుమారి శంపాలత అంటూ చెంచలను తాకింది. ఆ మరుక్షణం చెంచల అసమానమైన మానవ కన్యా రూపంలో శర్మకు కనిపించింది. అతడు ఆమె కేసి కొద్దిసేపు ఆశ్చర్యపోతూ చూసి, అవును, ఈ సుందరి తప్పక రాకుమారి శంపాలతే అయి ఉంటుంది, మరి చెంచల ఏమైనట్లు అంటూ చపల కేసి చూశాడు. నేను రాకుమారి రూపంలో ఉన్న చెంచలను నా కంఠస్వరం తెలియడం లేదా అన్నది శంపాలత రూపంలో ఉన్న చెంచల. ఆహా, మహాద్భుతం, యక్షిణులకు లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మరి నాకు రాకుమారి శిల్పం చెక్కేందుకు చక్కని పాలరాయి కావాలి, అంతకన్నా ముఖ్యం ఆమె మీద వెలుగు ప్రసరించాలి, అప్పుడు ఆమె రూపాన్ని నేను ఉన్నదున్నట్లుగా పాలరాతి మీద చెక్కగలను అన్నాడు విరాజిత శర్మ. ఆ మరుక్షణం చపల చిటిక వేసి ఏదో మంత్రం జపించగానే చెట్టు బోదెకు నిలువుగా ఆనించి ఉన్న పాలరాయితో పాటు రాకుమారిపై వెన్నెల లాంటి వెలుగు ప్రసరించింది. విరాజిత శర్మ తను వెంట తెచ్చుకున్న సంచిలోంచి సుత్తి, ఉలి బయటకు తీసి పాలరాయి ముందుకు వెళ్ళాడు. అప్పుడు చెంచల, శర్మ, శిల్పం చెక్కడం త్వరగా పూర్తయ్యేందుకు నీ పనిముట్లకు 100 వేగం, ఒడుపు ఇస్తున్నాను, ఇక పని ప్రారంభించు అన్నది. విరాజిత శర్మ శిల్పం చెక్కడం ప్రారంభించాడు. అతడు మధ్య మధ్య రాకుమారి కేసు చూస్తూ 1 గంట కాలంలో శిల్పం చెక్కడం ముగించి పరమానందంగా యక్షులతో, మీ సహాయానికి చాలా కృతజ్ఞుల్ని. ఇప్పుడిక రాకుమారి శిల్పాన్ని రాజధాని నగరంలోని మా ఇంటికి చేర్చారంటే వచ్చే అమావాస్య నాడు మళ్ళీ వచ్చి మీ 2 శిల్పాలు చెక్కుతాను అన్నాడు. నిన్ను, రాకుమారి శిల్పాన్ని, నీ అశ్వాన్ని మీ ఇంటికి చేర్చడం అదెంత పని, కళ్ళు మూసుకో అన్నారు చపల, తన యథారూపం ధరించిన చెంచల. విరాజిత శర్మ కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తండ్రి గొంతు విని కళ్ళు తెరిచేసరికి తన ఇంటి ఆవరణలో శిల్పం పక్కన ఉన్నాడు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. తనకేసి విగ్రహం కేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న తండ్రితో శర్మ అరణ్యంలో జరిగిందేమిటో చెప్పాడు. ఆ సాయంత్రం 4 రాజభట్ల సహాయంతో విగ్రహాన్ని కోటలోని శిల్పారామానికి చేర్పించి రాజుకు తాను రాకుమారి విగ్రహం చెక్కిన విషయం తెలియజేశాడు. రాజు కుటుంబంతో సహా శిల్పారామానికి వచ్చి విగ్రహంలో అచ్చుగుద్దినట్లున్న తన కుమార్తె రూపాన్ని చూసి అబ్బురపాటు చెందాడు. శంపాలత ఎక్కడలేని సంతోషంతో, ఆహా అద్భుతం, ఈ శర్మ ఎవరో దేవశిల్పిలా ఉన్నాడు, నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్లున్నది, అందమైన ఈ పాలరాతి శిల్పాన్ని చూస్తుంటే అన్నది. రాజు శశిధరుడు అన్న ప్రకారం విరాజిత శర్మను వారం రోజుల్లో రానున్న ఒక శుభ ముహూర్తాన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించనున్నట్లు నగరంలో చాటింపు వేయించాడు.
ఆ తరువాత 2 రోజులకు రాజు నుంచి విరాజిత శర్మకు పిలుపు వచ్చింది. అతడు రాగానే రాజు, నిన్ను మించిన శిల్పి లోకంలో మరొకరు లేరంటూ మెచ్చుకుని, శర్మ, మా వదిన గారి కుమార్తె మంజుల ఈ ఉదయమే శమంతక నగరం నుంచి నువ్వు చెక్కిన శిల్పం చూసేందుకు వచ్చింది. ఆమె యువరాణి శంపాలత ఈడుదే. తను తన రూపశిల్పాన్ని చెక్కించుకోవాలన్న కోరిక బయటపెట్టింది. నిన్ను దేవశిల్పి విశ్వకర్మకు ధీటైన వాడివని పొగిడింది. ఆమె శిల్పాన్ని కూడా 1 వారం 10 రోజుల్లో పూర్తి చెయ్యి. నిన్ను ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించే సమయంలో జరగనున్న ఉత్సవాలను 2 వారాల తర్వాత జరిపిస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూనే విరాజిత శర్మ నివ్వెరపోయి కొద్దిసేపు తల వంచుకొని తరువాత తల ఎత్తి రాజు ముఖంలోకి సూటిగా చూస్తూ, అలాగే మహారాజా, సెలవు అంటూ ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగింది చెప్పి, నాన్న, రేపు ఉదయమే బయలుదేరి మనం వజ్రకూటంలోని మా గురువు గారి శిల్ప కళాశాలకు వెళ్ళిపోతున్నాం. ఆ కళాశాల మరొక రాజ్యంలో ఉన్నదని మీకు తెలుసు. ఆ రాజు ఈ శశిధర రాజు కన్నా బలవంతుడు, బుద్ధిశాలి. అయితే నేను యక్షునులకు వాళ్ళ శిల్పం చెక్కుతానని వాగ్దానం చేశాను. ఆ పని వాళ్ళు తిరిగి అమావాస్య నాడు యక్షవనానికి వచ్చినప్పుడు వజ్రకూటం నుంచి మారువేషంలో వచ్చి పూర్తి చేస్తాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విరాజిత శర్మ ప్రవర్తన ఎంత అవివేకమో అసంబద్ధమో తెలుస్తున్నది కదా. అతడు రాజ్యంలోని ఏ శిల్పి సాధించలేని ఒక మహాద్భుత కార్యాన్ని సాధించాడు. రాజు శశిధరుడు అతన్ని ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. చపల, చెంచల వంటి మంత్రతంత్ర విశారదులైన యక్షిణుల సాయం ఉన్నది. వాళ్ళ రూపశిల్పాలు రానున్న అమావాస్య నాడు చెక్కనున్నట్లు వాగ్దానం కూడా చేశాడు. రాజు కోరినట్లు శంపాలత పెత్తల్లి కుమార్తె మంజుల విగ్రహాన్ని యక్షిణుల సహాయంతో క్షణాల మీద పూర్తి చేయగల అవకాశం ఉన్నది. ప్రతిష్టాత్మకమైన ప్రధాన శిల్పి పదవి, వస్తు వాహనాలతో, ధన కనకాలతో రాజు చేయనున్న గొప్ప సన్మానం ఇన్ని కాదని వృద్ధుడైన తండ్రితో పరాయి దేశానికి పారిపోవాలన్న నిర్ణయానికి వచ్చిన విరాజిత శర్మ జ్ఞానియా, మూఢుడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎన్నో దురాచారాలు సదాచారాలుగా కొనసాగుతున్నాయి. తమ ఇంటి స్త్రీలు పరపురుషుడి కంటబడకూడదనేది రాజు శశిధరుడి వంశాచారంగా కనబడుతున్నది. దానిని తప్పుబట్టలేం. కానీ తన కుమార్తెను చూడకుండా ఆమె శిల్పాన్ని చెక్కించాలనుకోవడం మూఢత్వం. యువరాణి శంపాలత తనని చూడకుండా ఆమె శిల్పాన్ని విరాజిత శర్మ ఎలా చెక్కగలిగాడన్న అనుమానం అతడికి కానీ కుమార్తెకి కానీ మధ్య వచ్చిన మంజులకు కానీ కలగకపోవడం పరమ మూఢత్వం అనిపించుకుంటుంది. ఇక విరాజిత శర్మ విషయానికి వస్తే అతడు తండ్రి చెప్పే వరకు ఇలాంటి అమానుష్య కార్యం ఏ యక్షిణుల కరుణ కటాక్షం వల్లనో సాధ్యపడుతుందని భావించలేదు. ఆ పని సాధ్యపడిన తరువాత రాజు మరొకరి శిల్పం చెక్కమనడం విరాజిత శర్మకు ఏవగింపు తెప్పించింది. తాను ఆస్థాన ప్రధాన శిల్పి అయ్యాక రాజు ఇలాంటి గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరవచ్చు. ప్రతిసారి అతడు అరణ్యంలోనికి యక్షవనానికి పోయి యక్షిణుల సాయం కోరడం సాధ్యపడదు. రాజు ఎంత మూఢుడో తెలిసాక శర్మ ఈ మూఢ పాలకుడి కంటే రాజ్యం వదలడం క్షేమం అనుకున్నాడు. ఈ కారణాల వల్ల విరాజిత శర్మ మూఢుడు కాదు, జ్ఞానే అనుకోవాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.